హాయ్ అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి అమ్మలక్కలు. ఇవాల్టి వీడియో వచ్చేసి స్పైసీ చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇది చాలా ఈజీ అండి చేసుకోవడము. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొత్తగా వంట చేసేవాళ్ళు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది చికెన్ ఫ్రై. దీన్ని మనము చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము ఈ చికెన్ ఫ్రైని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు మంచి వీడియోస్ పెట్టినా మీ దాకా అయితే చేరుతాయి. అలాగే మన ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి మన ఛానల్ను. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5-6 ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 2 టమోటాలను నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, ఒక కొంచెం పట్ట, అలాగే 2 యాలకులు, 2 చెక్క, అలాగే 2-3 లవంగాలు. ఇప్పుడు మనము నేనైతే కుండలో అయితే తయారు చేస్తున్నానండి చికెన్ ఫ్రై అనేది. నేను ఈ కుండ తీసుకున్న దగ్గర నుంచి కర్రీస్ అన్నీ కూడాను ఎక్కువ ఈ కుండలోనే చేస్తున్నానండి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నిజంగా మనకు హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మన పాతకాలంలో మన అమ్మమ్మలు వండేవాళ్ళు కదా, సేమ్ అలాంటి టేస్ట్ అనేది ఇప్పుడు నేను ఈ కుండలో చేయటం వల్ల నాకైతే వస్తుందండి. ఇక్కడైతే ఇప్పుడు 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, అలాగే యాలక, పట్ట ఇవన్నీ కూడా వేసి దూరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలను అయితే వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ ముక్కలను బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. రెడ్గా వేగితే బాగుంటాయి. కొంచెం ఆనియన్స్ త్వరగా వేగాలనుకుంటే మనము కొద్దిగా ఉప్పు వేసుకుంటే చాలు, మంచిగా ఆనియన్స్ అనేది ఉడికిపోతాయి. బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము ఉంచుకోవాలండి. ఇదంతా కూడాను మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది. కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం మట్టి కుండలో చేస్తున్నాం కదా, మంట అనేది చిన్నగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేశాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు అయితే యాడ్ చేశాను. తర్వాత కడిగి శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ అయితే వేశానండి. ఇది నేనైతే అరకిలో చికెన్ అయితే తీసుకున్నాను. ఈ చికెన్ ఇందులో వేసేసి మంచిగా కలబెట్టిన తర్వాత అప్పుడు మనకు రుచికి తగినటువంటి కారం అండి, కారము ఉప్పు అనేది ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళైతే వేసుకోండి. ఇక్కడైతే నేను 2 స్పూన్ల కారం అయితే వేశాను. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేశాను. కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపు తర్వాత మూత తీసేసి మనము టమోటాలను అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమోటాలను కూడా యాడ్ చేయాలండి. అప్పుడు మంచిగా కుకింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట. గ్రేవీలాగా వాటర్ ఏం అవసరం లేదండి. ఆనియన్స్లో ఉన్నటువంటి వాటరు, చికెన్లో ఊరినటువంటి వాటరు, అలాగే ఇప్పుడు మనం టమాటో కూడా వేసాం కదా, ఇందులో ఉన్నటువంటి వాటర్తోనే మనకు చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ టైంలో నేను మూత తీసేసుకొని ఉప్పు కారం అనేది చెక్ చేసుకున్నాను. నాకైతే కొంచెం ఉప్పు కారం పడాలనిపించింది, అందుకే కొంచెం వేసానండి. ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అనేది. తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు తర్వాత ఇలా దగ్గరకు వచ్చిన ఆయిల్ చూసారా, చికెన్లోంచి బయటికి సపరేట్ అయిపోతుంది. ఈ సపరేట్ అయినప్పుడు మనకి ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలో ఒక గుప్పెడు కొత్తిమీరనైతే వేసుకోవాలండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి, చాలా బాగుంటుంది.
నేనైతే ముందు కరివేపాకు వేసాను కదా, అందుకనేసి ఇక ఇప్పుడు కొత్తిమీర అయితే వేసాను. ఇలా మంచిగా అంతా కూడాను ఒకసారి మళ్ళీ కలబెట్టుకుంటున్నానండి. చూసారా, వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. చూడండి, ఈ టైంలో నేనైతే ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేశాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. దీంట్లోకి నేను కాంబినేషన్గా వైట్ రైస్ అలాగే టమోటా చారు అయితే చేశాను. మీరు చపాతీలో కానీ బిర్యానీలో కానీ దేంట్లోనైనా కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. ఇలా ఈ విధంగా అయితే ఫ్రై అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ను చాలామంది చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తప్పకుండా ట్రై చేయండి. అసలు ఈ కుండలో చేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉందండి. ఇంతేనండి, స్టవ్ బంద్ చేసుకొని ఇక చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.